కడప జిల్లాలోని ఆదిత్య కళ్యాణ మండపం నందు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ముక్క రూపానందరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పదవి రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ జిల్లా నాయకులు, జనసేన నాయకులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. పూర్తిగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా అదేవిధంగా కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన ఈరోజు 10 నియోజకవర్గాలను సమానంగా డెవలప్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నమ్మకంతో మన ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. ఈ 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోనూ ఇన్ఛార్జీలతోనూ కూర్చొని చర్చించి నాకు రియల్ ఎస్టేట్ లో కొంత అనుభవం ఉంది కాబట్టి కంపల్సరీగా స్టేట్ లోనే నెంబర్ 1 కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ప్రతి ప్రొజెక్టులో ఈరోజు 40 ఎకరాలు డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా 30 ఎకరాలు డెవలప్ చేయాల్సి ఉంది. కడపలో డెవలప్ చేయాల్సి ఉంది. రాజంపేటలో 20 ఎకరాలు డెవలప్ చేయాల్సి ఉంది. రాయచోట్లో ఆల్రెడీ 30 ఎకరాలు డెవలప్ చేసినా 20 ఎకరాలు కలెక్టర్ గారిని ఒకసారి